నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఒకప్పుడు మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా స్వతంత్రం తీసుకొచ్చిండు, కానీ ఇప్పుడు మోదీ గారు యుద్ధం ప్రకటించిండు. అంటే వీరిద్దరి ఇట్లలో ఎవరు బెటర్ అంటారు సార్? నేనైతే అమ్మా మోడీ నాయకత్వాన్ని బలంగా సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఒకప్పుడు మన అఖండ భారతే కాబట్టి ఆయన శాంతి అంటేనే ఇప్పుడు పాకిస్తాన్ అయింది, బంగ్లాదేశ్ అయింది. శాంతి అని మనకు ఉండద్దు, పక్కని కూడా ఉండాలి. లేకపోతే నరేంద్ర మోడీ ఏమంటాడు, శాంతి బయటోడు కోరుకుంటేనే శాంతి, లేకపోతే వానికి విశ్రాంతి అంటాడు. ఇప్పుడు ఆ విధంగా చూసుకున్నట్టయితే నరేంద్ర మోడీ ఆలోచనే కరెక్ట్. ఎందుకంటే మనం యుద్ధం చేసింది కూడా ఓన్లీ సైనిక స్థావరాల మీద, టెర్రరిస్ట్ల అటాక్ల మీద, సామాన్య ప్రజల మీద మనకు లేదు. ఎందుకంటే మనకాడ కూడా ముస్లిమ్స్ ఉన్నారు, మనలాగానే వాళ్ళు కూడా అక్కడ కూడా సామాన్య జనం ఉన్నారు. సామాన్య జనం మీద మన టార్గెట్ కాదు. యుద్ధం అనేది మన అవసరం అయితే నిన్న కూడా మోడీ స్పీచ్లో ఏమి ఇచ్చిందంటే, అవసరం అనుకుంటే మనం వాళ్ళ గుండెల్లోకైనా దూసుకుపోతాం అనేది చెప్తుండే. అంటే యుద్ధం మనం ఓడించినట్టే. మన సామాన్య ప్రజలను ముట్టుకోకుండానే యుద్ధం చేసినాం. మళ్ళీ ఇంకొకటి మేడ్ ఇన్ ఇండియా, అవన్నీ మన దగ్గర తయారైన క్షిపణుల ద్వారా చేస్తున్నారు. చాలామంది అంటున్నారు ఎందుకు యుద్ధం కొనసాగితే బెటర్ అంటే, యుద్ధం కొనసాగడం అనేది ఇదేమో యాక్షన్ సినిమా కాదు. వాళ్ళకుండే ఇంతకుముందు అన్నట్టు ఇంటెలిజెన్స్ కానీ, ఇప్పుడు మనం ఏదో తీవ్ర పరిణామాలకు పోతే మన దగ్గర సంపద, వాళ్ళ దగ్గర సంపద, ఇప్పుడు మనం అటాక్ చేస్తే చైనా వాళ్ళ దగ్గరికి వచ్చి ఇదంతా ప్రొలాంగ్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే భయం చూపించినాం. ఇంకోసారి మనం ఏమన్నా వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి అటాక్ జరిగినా మన దేశం మీద జరిగినట్టే అది యుద్ధానికి కిందనే మనం తీస్తాం అన్నప్పుడు ఆటోమేటిక్గా నిన్న షాహిద్ అఫ్రీది కూడా నిన్న ర్యాలీ చేస్తూ ఉన్నాడు పాకిస్తాన్లో. ఎందుకంటే సంతోషం, ఈ యుద్ధం ఎక్కడ దాకా పోతుందో అనే ఒక భయం నుంచి వచ్చిన సంతోషం అన్నట్టు. అంటే అరే బతుకుడు, ఇప్పుడు అక్కడ పెట్రోల్ చూసుకున్నా, అక్కడ ఏది చూసుకున్నా, మనకు డిజిటలైజేషన్ వచ్చిన కాడ నుంచి మనకు ప్రతి పేమెంట్ మనకు ఆన్లైన్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా పాకిస్తాన్కు వెళ్ళే ఫండ్ ఏదైతుందో అది కంప్లీట్గా బంద్ అయిన కాడ నుంచి ఒక 3 yearsలో ఏంటంటే, ఇప్పుడు అక్కడ మీరు చికెన్ రేట్ తీసుకున్నా, పెట్రోల్ రేట్ తీసుకున్నా, అది మన దానికంటే ఒక 3 రేట్లు ఎక్కువ ఉన్నది. అంటే అప్పుడు శాంతియుతంగా చేసింది కదా సార్, శాంతి గొప్పదంటారా, ఇప్పుడు యుద్ధం గొప్పదంటారా? ఎప్పటికైనా అమ్మా శాంతి గొప్పదే. కానీ ఇప్పుడు అమెరికాలో అంత, న్యూజిలాండ్, మీరు ప్రపంచంలో తీసుకుంటే స్వీడన్ కానీ ఇంకా వేరే దేశాలు కానీ వాళ్ళు శాంతియుతంగా ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళ దగ్గర మన శత్రువుకు శత్రువుకు వానికంటే మనం ఆయుధాలు అంటే మన జోలికి వస్తే మనం వదిలిపెట్టద్దు అన్నప్పుడు మాత్రమే మన జోలికి ఎవరు రాకుండా శాంతి ఉంటుంది. ఇప్పుడు మనకు చుట్టూరా బంగ్లాదేశ్ ఉన్నది, శ్రీలంక ఉన్నది, చాలా దేశాలు ఉన్నాయి. వాటితో మనకి ఇబ్బంది లేదు. ఓన్లీ పాకిస్తాన్తో ఎందుకు ఇబ్బంది? ఎందుకంటే వాళ్ళకి మనం కాంపిటీషన్ ఇస్తున్నాం. మన దగ్గర వాళ్ళని మనం సింధు నది ఎక్కువగా వాళ్ళ దాంట్లో ప్రవహిస్తుంది. అయినా కానీ మనం ఉన్న దాంతోనే మనం అడ్జస్ట్మెంట్ అవుతాం శాంతియుతంగానే. కానీ మన జోలికి వచ్చినప్పుడు మాత్రం శాంతి అనేది పక్కకు పెట్టి అది చేస్తేనే మనం ప్రశాంతంగా ఉంటాం. ఎందుకంటే మన సోల్జర్స్ కూడా ప్రాణాలే కదా. ఆయన అప్పట్లేక వీరోచితంగా పోరాడాలంటే అది కాదు. మనం ఆర్థికంగా ఎదగడం అనేది మన ఫస్ట్ పేదరికం. అంతేగాని వాళ్ళతో మనం కోరుకోవట్లేదు. నిన్న కూడా యుద్ధం ముగిసినాక కూడా నిన్న కూడా ఏమవుతా ఉన్నది, నిన్న కూడా వాళ్ళు బాంబులు అవన్నీ రాకెట్ లాంచర్లు మనం రెచ్చగొడతా ఉన్నారు. అయినా కూడా మనం ప్రతిసారి పాకిస్తాన్కు, ఆఫ్ఘనిస్తాన్తో గొడవే, ప్రతి దేశంతో వాళ్ళకు గొడవే. ఇప్పుడు వాళ్ళ దాంట్లోనే బలూచిస్తాను వాళ్ళ సపరేటు కావాలని చూస్తూ ఉన్నాయి. అయినా కూడా మనం ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. మన జోలికి వస్తే అది కూడా టెర్రరిస్టులు అండి, సామాన్యులు. మనం భారతదేశం తలుచుకుంటే ఎంతమంది సామాన్యులు చంపగలం పాకిస్తాన్. కానీ మన ఉద్దేశం ఏంటంటే, ఉగ్రవాదులు ఒక భారతదేశానికే కాదు, అమెరికాకు కానీ, మొన్న జరిగిన చాలా దేశాలు కానీ, మొన్న జరిగిన ఇజ్రాయెల్ కానీ, ప్రతిదీ కూడా వాళ్ళ సిద్ధాంతాలు, ఒక సామాన్య ప్రజలను చంపడం అనేది అది ప్రపంచంలో ఎక్కడైనా నేరము, దానికి శిక్ష అనుభవించాల్సింది. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్, డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.